ఈరోజు మనం పెయిన్ కిల్లర్స్ గురించి మాట్లాడుకుందాము. ఐఎమ్ డాక్టర్ శోభా సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సిరిసిల్ల, తెలంగాణ స్టేట్. పెయిన్ కిల్లర్స్ 3 రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ₹1 దొరికే ట్యాబ్లెట్స్ ఉంటాయి. మనకి ఇమ్మీడియట్గా నొప్పి తగ్గాలి అనుకుంటాము. అవి ఏవి? బ్రూఫెన్, ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్. ఈ ట్యాబ్లెట్స్ అవి ₹1కి పైసా గోళీలు అంటారు. అది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. కానీ దాని వలన వచ్చే కాంప్లికేషన్స్ లాంగ్ స్టాండింగ్లో అవి అల్సర్స్ తయారు చేస్తుంది. ఆ అల్సర్స్లో మనము గ్రాడ్యువల్గా ఎక్కువ రోజులు వాడినట్టయితే అవి మనకు తెలియకుండానే సైలెంట్గా పేగుల లోపల బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంటర్నల్ హెమరేజెస్. తర్వాత కిడ్నీస్ని కూడా పాడు చేసేస్తాయి. ఆ కిడ్నీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు ఎప్పుడైనా కూడా రీనల్ ఫంక్షన్ టెస్టులు చేసుకోవాలి. తర్వాత సెకండ్ కేటగిరీ ఏంటంటే ట్రెమడాల్. ఆ ట్రెమడాల్ వలన స్లోగా పెయిన్ తగ్గుతుంది. కాకపోతే మనకి మగతగా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. కాకపోతే సమ్ కంపేర్ విత్ ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, దిస్ ఈజ్ ద సేఫెస్ట్ డ్రగ్. మూడో కేటగిరీ ఏంటంటే పారాసిటమాల్. పారాసిటమాల్తో పూర్తిగా ఇట్లా సడన్గా ఇట్లా కొట్టేసినట్టు నొప్పి తగ్గదు. అది ఉపశమనాన్ని ఇస్తుంది, గ్రాడ్యువల్గా తగ్గుద్ది రెస్ట్ తీసుకుంటే. కాకపోతే ఈ కిడ్నీలని, ఈ అల్సర్స్ని తయారు చేయదు, స్లోగా పనిచేస్తుంది, సేఫెస్ట్ డ్రగ్. కాబట్టి మనము ఏ పెయిన్ కిల్లర్ మంచిది అని తెలుసుకొని అది వాడుకోవాలి. తర్వాత మనము ఈ పెయిన్ కిల్లర్స్లో ముందు మనం ఏది వాడాలి అనేది ప్రిఫర్ చేసుకొని వాడుకుంటే బెటరు. ఇది నాక్సిడమ్ అని, ఇది ఉల్టా కనపడుతుంది కదా మీకు, నాక్సిడమ్ 250 mg, పేరు గుర్తుపెట్టుకోండి, నాక్సిడమ్. ఇందులో ఏముంటుంది? నాప్రాక్సిన్ సోడియం అండ్ డోంపెరిడాన్ ఉంటుంది. నాప్రాక్సిన్ సోడియం అండ్ డోంపెరిడాన్ 250 mg దొరుకుతుంది, 500 mg దొరుకుతుంది. నాక్సిడమ్ ఓకే. ఇది కిడ్నీస్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయదు, సేఫెస్ట్ డ్రగ్. అంటే కాల్పాల్ లాగానే నాక్సిడమ్ కూడా సేఫెస్ట్ పెయిన్ కిల్లర్. సో నెక్స్ట్ టైం పెయిన్ కిల్లర్ వాడినప్పుడు అది ప్రిఫర్ చేయండి. ఇది నాకైతే చాలామందికి యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.